నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాంచేంద్రగాను శ్రీ కేశెట్టి శ్యామసుందర్ గారు, శ్రీమతి భవానీ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారి వియంకుడు గారైన శ్రీ పంపాటి లక్ష్మణరావు సార్ గారి, శ్రీమతి రత్నమాల పంపాటి అమ్మగారి 56వ వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ పంపాటి లక్ష్మణరావు సార్ గారికి, శ్రీమతి పంపాటి రత్నమాల అమ్మగారికి 56వ పెళ్లిలో శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరొక దుఃఖాలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ డే టు యూ. శ్రీ పంపాటి లక్ష్మణరావు సార్ గారు, శ్రీమతి రత్నమాల అమ్మగారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పెళ్లిలో శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలాగే ఏం లేని గడిచిన చరణ మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధిలని కోరుకుంటూ మీ జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారికి, శ్రీమతి భవానీ అమ్మగారికి, శ్రీ పంపాటి లక్ష్మణరావు సార్ గారికి, శ్రీమతి రత్నమాల అమ్మగారికి, శ్రీ పంపాటి నాగరాజు గారికి, శ్రీమతి సురేఖ గారికి, చిరంజీవి అభిజ్ఞయ్ గారికి, శ్రీ పంపాటి ఫణిభూషణ్ గారికి, శ్రీమతి లావణ్య గారికి, చిరంజీవి నక్షత్ర గారికి, చిరంజీవి నిత్య గారికి, శ్రీ మురికి మహేష్ గారికి, శ్రీమతి రాధికారాణి గారికి, శ్రీమతి గ్రీష్మ గారికి, శ్రీ మాణికృష్ణ గారికి, అలాగే చిరంజీవి అభియుక్త గారికి, చిరంజీవి అమూల్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటితర ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి భవానీ అమ్మగారికి, శ్రీమతి రత్నమాల అమ్మగారికి, శ్రీమతి సురేఖ గారికి, శ్రీమతి లావణ్య గారికి, శ్రీమతి రాధికారాణి గారికి, శ్రీమతి గ్రీష్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తను 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారు, శ్రీమతి భవానీ అమ్మగారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే బూందీ మిక్చరు, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే ఆలూ మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. సుఖీభవ. అన్నదాత సుఖీభవ. సుఖీభవ. అన్నదాత సుఖీభవ.